దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి, దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి? రెండు ప్రశ్నలు. దేవుని వాక్యాన్ని మనం ఎలా చదవాలి, రెండవ ప్రశ్న ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి? దేవుని వాక్యాన్ని మనం ఎలా చదవాలంటే, పుస్తకాన్ని ఒక్కొక్క పుస్తకము అంటే బుక్ వైజ్ చదవాలి. పుస్తకం వెంబడి పుస్తకం. ఒక పుస్తకం చదివామనుకోండి, ఆదికాండము, అది మొదలుపెట్టి మళ్ళీ ఎక్కడికో ఫిలమోను పత్రికకో లేకపోతే మత్తయి సువార్తకో దినవృత్తాంతాలకు అలా వెళ్ళడం కాదు. మనము ఒక పత్రికని స్టార్ట్ చేస్తే ఆ పత్రిక అయిపోయేంత వరకు మనం దాన్ని చదువుతూనే ఉన్నాం. ఏదైనా ఒక పుస్తకాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ పుస్తకాన్ని మనం కంప్లీట్ చేయాలన్నమాట. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఇంకెలా చదవాలంటే, మనం తర్వాత మనము ఒక్కొక్క పుస్తకాన్ని మనం చదువుతూ వాక్యాన్ని మనం విభజిస్తూ మనం చదవాలి. అంటే ఊరికన్నా ఏదో ఒక స్టోరీ లాగా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. వాక్యాన్ని విభజించడం అంటే ఒక్కొక్క ప్యాసేజ్ తీసుకొని, అంటే మెడిటేట్ చేసేటప్పుడు, మనం ధ్యానించేటప్పుడు ఒక్కొక్క ప్యాసేజ్ తీసుకొని ఆ ప్యాసేజ్ అంతటి మనం చదవాలి. జనరల్గా చాలామంది ఏమంటారంటే, వాట్ ఈజ్ ద బైబిల్ టెక్స్ట్ టుడే అని అంటారు. టెక్స్ట్ అంటే ఈరోజు వాక్య భాగం ఏదంట. కానీ ఓల్డ్ ఇంగ్లీష్లో, అంటే ఇంగ్లీష్ వర్డ్ ఫర్ టెక్స్ట్ అనేటువంటి పదానికి ఓల్డ్ మీనింగ్ ఆఫ్, అంటే ఓల్డ్ ఇంగ్లీష్లో పాత అర్థం ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి అర్థం ఏంటంటే, టెక్స్ట్ అంటే ద కంప్లీట్ బుక్ అని అర్థం. అసలు అది టెక్స్ట్ అంటే మొత్తం బైబిల్ అని అర్థం, లేక ఒక పుస్తకం అని అర్థం. కానీ రాను ఇంగ్లీష్ పదం యొక్క ఆ టెక్స్ట్ యొక్క మీనింగ్ మారిపోయి ఏమైపోయిందంటే, ఇప్పుడు టెక్స్ట్ అంటే ఏమంటున్నాం, ఒక వచనం అనుకోండి. అందుకని టెక్స్ట్ అంటే ఒక వచనం కాదు, యాక్చువల్గా టెక్స్ట్ అంటే అంతా పుస్తకం. కాబట్టి ఒక వచనాన్ని మనం చదివినప్పుడు ఆ వచనము వెనకాల, కింద, దాని ప్రక్కన ఉండేటువంటి వచనాలని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే మనం చాలా తప్పులు చేస్తాం, లేకపోతే మనం చాలా మిస్లీడ్ అవుతాం, మనల్ని మనం మోసపరుచుకుంటాం. అందుకని అనేకమైనటువంటి దుర్బోధలు, తప్పుడు బోధలు, తప్పుడు బోధకులు పుట్టడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు బైబిల్లో ఒక వచనాన్ని మాత్రమే బేస్ చేసుకొని ఆ వచనం ఒక్కదాన్ని పికప్ చేయడం ద్వారా ఈ అనేకమైనటువంటి తప్పుడు బోధలు వచ్చాయి. అలాగనే అందుకని ఎప్పుడైతే ఆ తప్పుడు బోధ వస్తుందో, అంటే అవర్ లైఫ్ డిపెండ్స్ అపాన్ అవర్ డాక్ట్రిన్. మన జీవితము దేని మీద ఆధారపడిందంటే, మనం నేర్చుకునేటువంటి సత్యం మీద, తెలుసుకునే సత్యం మీద ఆధారపడి. మనం నేర్చుకునేటువంటి సత్యమే సరైనది కాదనుకోండి, అంటే ఆ విషయమే సరైనది కాదనుకోండి, మన జీవితం కూడా సరిగా ఉండదు. అందుకని మనం దేవుని వాక్యాన్ని మనం కాంటెక్స్ట్లో చదవాలి. అంటే ఏ సందర్భంగా మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు. అందుకే నేను ఇంతకుముందు మీకు చెప్పాను, బైబిల్లో చాలామంది ఈ న్యూ ఇయర్కి చాలామంది వాగ్దానాలు తెస్తారు. మీరు కూడా చాలామంది వాగ్దానం పికప్ చేసి కోట్ చేస్తుంటారు. ఆ విషయంలో చాలా డేంజరస్ అని, చాలా మనం కేర్ఫుల్గా ఉండాలి. చాలామంది దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. బైబిల్లో మీరు వాగ్దానాల గురించి ఆలోచిస్తుంటే, ప్రతి వాగ్దానము ఒక షరతుతో కూడింది. షరతులు లేని వాగ్దానాలు బైబిల్లో లేవు. ఆల్ ద ప్రామిసెస్ ఆర్ based on conditions, or conditional promises. You cannot find any promise without the condition. But most of the people are forgetting about the condition. They are just picking up the promise. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, షరతులని పక్కన పెట్టేసి ఆ వాగ్దానాన్ని తీసుకుంటున్నారు. కానీ బైబిల్లో ఉండేటువంటి వాగ్దానాలన్నీ షరతులతో కూడినటువంటి వాగ్దానం. మనం ఎందుకంటే చూడండి, కొన్నిసార్లు మీకు 0% లోన్ అంటాడు, 0% ఇంట్రెస్ట్ లోన్ అంటాడు. కానీ కింద ఒక మాట రాస్తాడు, ఏమంటాడు, కండిషన్స్ అప్లైడ్ అంటాడు, షరతులు వర్తిస్తాయి. అది ఫ్రీగా ఉన్నట్టే కనబడుతుంది, కానీ కింద మాత్రం షరతులు వర్తిస్తాయి. అట్లా నేను ఒకసారి తప్పు చేసి 10,000 మిస్ అయిపోయాను. నేను కాలేజీలో
ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకడు వచ్చాడు. వచ్చి సార్ మీరు ఇలా కడితే బాగుంటుంది సార్ అన్నాడు. అంటే సరే అని చెప్పేసి 10,000 కట్టాను. కట్టిన తర్వాత నేను తర్వాత సంవత్సరం కట్టలేకపోతే వాడు ఏం చేశాడంటే చివరికి వెళ్ళి సార్ నా డబ్బులు నాకు కావాలంటే అది కుదరదు సార్ రావు అన్నాడు. అదే ఎలా అన్నాడు, HDFC బ్యాంక్కి మళ్ళీ రాదన్నాడు. ఎందుకు రాదన్నారు, వాడితో చాలా వాగ్వివాదం పెట్టుకున్న తర్వాత వాడు అన్నాడు సార్ కండిషన్స్ ఉన్నాయి సార్ అన్నాడు. మరి అప్పుడు నాకు చెప్పలేదంటే అది ఎవరు చెప్పరు సార్ మీరు చదువుకోవాలి సార్ అని. ఆ చివరికి అర్థమవుతుంది. అయితే అన్నాడు అనమాట. అన్న తర్వాత ఏం చేశానంటే కావాలంటే చూడండి సార్ అని చెప్పి వాడు మొత్తం బుక్లెట్ ఉంటే అక్కడ అదంతా యాడ్ చదువుతాం మనం, అన్నిటి మీద సంతకాలు పెట్టేసాం మనం. అయితే బుక్లెట్లో కింద ఉందన్నమాట ఈ నాన్ రిఫండబుల్, కాన్సిక్యూటివ్ 3 years నువ్వు పే చేస్తేనేమని నీకు రిఫండబుల్, ఈవెన్ 1 year పే చేసినా నాన్ రిఫండబుల్ ఫండ్ అని రాశాను. ఇంకేం మాట్లాడతాం కదా. షటకోపం పెట్టాడు, దేవునికి స్తోత్రం అనుకుని వచ్చాను. ఇంకా అలాంటి బుద్ధిహీనమైన పని ఎప్పుడు చేయొద్దు అనుకున్నాను, జీవితంలో చేయలేదు ఎప్పుడు. 2 బుద్ధిహీనమైన పనులు చేశాను. ఒకటి బ్యాంకులో చేశారు, దేవుని కృప వలన తక్కువ డబ్బులు అయిపోయినాయి. రెండవ బుద్ధిహీనమైన పని ఏం చేశానంటే షూరిటీ సంతకం పెట్టించాను. మా ఫ్రెండ్ ఒకతను, నేను అప్పుడు ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు, మా ఫ్రెండ్ ఒకతను గీతం ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేసేవాడు. ఆయనకి ఇక్కడ మా ఫెలోషిప్ ఒక కుటుంబం వచ్చేవాడు. అప్పట్లో మీరెవరు అప్పుడు రాలేదు, అప్పట్లో ఒక ఫ్యామిలీ వచ్చేవారు. ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి నా స్టూడెంట్ అనమాట. సో ఆ అమ్మాయిని బట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా చర్చికి వచ్చేవారు. వస్తున్నప్పుడు వాళ్ళు చాలా అప్పుల్లో కూరుకుపోతే సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్, మాకు ఏం అక్కర్లేదు సార్, షూరిటీ సంతకం పెడితే చాలు సార్, ₹1,00,000 సరే అని చెప్పేసి మా ఫ్రెండే కదని చెప్పేసి 3 పెట్టారట. ఇంకా మా ఫ్రెండ్ ఒకతను ఇంకొకరు కావాలంటే సరే మా ఫ్రెండ్తో పెట్టించినప్పుడు ఎందుకో కానీ అందుకే మనం మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని సేవకులు కాదు, దేవుని బిడ్డలు, మనం మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోయి ఏయూ కాలేజ్కి వెళ్ళిపోయి ఆయన కనబడగానే బ్రదర్ సోదరు కొంచెం సంతకం పెట్టంటే పర్లేదు సార్ మీరు చెప్పారు కదా వెంటనే సంతకం పెట్టారు. పెడుతుంటే సరదాగా జోకేశాను, ₹1,00,000 పెడుతున్నారు, 4 సంతకం పెడుతున్నారు, 1,00,000/4 అవుదేమో చూసుకోని అన్నారు. 1,00,000/4 అంటే ఎంత కట్టాలి, ఒక్కొక్కరు 25,000 కట్టాలన్నమాట. 1,00,000/4 అవుదేమో ఆలోచించుకోండి అని అన్నారు. అందుకే సరదాగా నవ్వుకుని వెళ్ళిపోయాం. ఒక 1 year 2 years గడిచింది. ₹1,00,000 వీళ్ళు కట్టలేకపోయారు. కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ₹1,00,000/4 4 సెక్రటరీలకి 4 పే చేయాల్సి వచ్చింది. అప్పుడు అనుకున్నాను, వామ్మో నా నోట్లో ఇంత శక్తి ఉందా అనుకున్నాను. అందుకని అప్పటి నుంచి అంటే నిజంగా మనం దేవుడిని వెంబడించే వ్యక్తులమైతే, అమాయకంగా ఉంటే కనుక దేవుడు ఆ నోటి మాట నెరవేరుస్తాడు. మనం మా పిల్లల్ని ఒకసారి జడిపించడం అంటే ఊరికన్నా, మీరు కనుక ఈ భోజనం ఈ రొట్టెలు తినకపోతే, ఆ మమ్మీని కష్టపెట్టి మీరు రొట్టెలు ఇచ్చారు, ఎవరు తినట్లేదు, మాకు ఆకలి లేదని పడుకుంటున్నారు, ఈ రొట్టె కనుక 12 అవుతుంది, అప్పుడు ఈ రొట్టెలు కనుక తినకపోతే నేను ప్రార్థన చేస్తాను, దేవా వీళ్ళకి భోజనం దొరకకుండా చేయండి ప్రభు ప్రార్థన చేస్తాను, మరి మీ ఇష్టం జాగ్రత్త అనేసరికి అయ్యి బాబు ఆ ప్రార్థన అవుతుంది చేయకండి ఆడని గబగబలు వేసి 3 మొత్తం అన్ని తినేశారు. అంటే మొత్తం మీద అనుకున్నాను నా ప్రార్థన మీద వాళ్ళకి కొంచెం నమ్మకం ఉంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆ బుద్ధిహీనమైన పని చేశాను. చివరికి ₹1,00,000 4 కట్టేశారు, మనిషి 25,000 కట్టేశారు. ఇక అప్పటి నుంచి అనుకున్నాను, ఓహో మనం ఎప్పుడు కూడా ఎవరికి షూరిటీస్ పెట్టించుకోవడం, అవసరమైతే మన దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వాలి, అది కూడా వదిలేసుకోగలిగితే ఇవ్వాలి, లేకపోతే మనం ఇవ్వాలి. అట్లా డిసైడ్ చేసాం. అంటే ఇవన్నీ కూడా మనకి జీవితం నేర్పే పాట, మనం ప్రత్యేకంగా మనం నేర్చుకోవాలి. అయితే బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందనంటే ప్రతి వాగ్దానం వెనకాల ఒక షరతు ఉంది. అందుకని నాకు చాలా విచిత్రం ఏంటంటే క్రైస్తవుల యొక్క అజ్ఞానం ఏంటంటే అన్ని వాగ్దానాలు రాసి ఒక వాగ్దానాన్ని పికప్ చేసేసి దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు అని చాలా సంబరపడిపోతారు. కానీ ఆ వాగ్దానం వెనకాల ఉండేటువంటి ఆ షరతుని వాళ్ళు పాటించారు. ఉదాహరణకి ఒక 2 మీకు విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను. 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి ఏంటంటే మనం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 28 మొదటి వచనం చదవమ్మా. చాలా అందులో ఏ వాగ్దానం రాస్తారు తెలుసా? నీ దేవుడైన యెహోవా సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చించును.
ఇది ఒక్కటే రాస్తారు అంతే. నీ దేవుడనే యెహోవా సమస్తమైన జన్మల కంటే నిన్ను హెచ్చించును. చూసారా ఎంత మోసం. కానీ దానికి అంటే అదొక్కటే రాశాడు ప్రభు. దానికి షరతు ఏముంది పైన? నీ దేవుడనే యెహోవా శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడిస్తే, అన్నీ అనుసరించి నడిస్తేనే నిన్ను సమస్తమైనటువంటి జనముల కంటే హెచ్చిస్తాను, అత్యధికంగా హెచ్చిస్తాను. అంటే చూడండి క్రిసెంటం ఎంత అజ్ఞానంలో వెళ్ళిపోతున్నారు క్రైస్తవులు. అందుకని మీరు ఇలాంటి అజ్ఞానంలో ఉండొద్దని నా ఉద్దేశం. అట్లాగనే ఏమంటాడు ఇంకా అందులోనే ఉన్నాయి మొత్తం 28వ అధ్యాయం అంతా కూడా, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా చేయను కదా, నీవు అప్పిచ్చువాడిగా చేస్తుందని కానీ నిన్ను అప్పు పుచ్చుకునేవాడిగా చేయను. ఇవన్నీ వాగ్దానాలను ఇందులో పికప్ చేస్తారు ఇంకంతే. తర్వాత నీ పిండి పిసుకు తొట్టిని దీవిస్తాను, నీ దేశం మీద వర్షము కాని కాలం ముందు కురిపించటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదిస్తాను, అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా, నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందివాడవుగా ఉండవు. ఇవన్నీ ఏంటి వాగ్దానాలు? నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ ఒక్క ఆజ్ఞ తప్పిన మళ్ళీ అది అవ్వదు. మొత్తం ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు 613 ఆజ్ఞలు ఇచ్చాడు, 613 లాస్ ఇచ్చాడు. ఆ 613 ఆజ్ఞలు 4 రకాలైనటువంటి ఆజ్ఞలు. ఒకటేంటంటే మోరల్ లాస్ అంటారు, నైతికమైన ఆజ్ఞ. రెండవది చట్టపరమైనటువంటి ఆజ్ఞ. మూడవది ఆచార సంబంధమైన ఆజ్ఞ. నాలుగవది సాంఘికపరమైనటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞలలో 4 రకాలు ఉన్నాయి. ఒకటి చట్టపరమైనటువంటి ఆజ్ఞ, నైతికపరమైనటువంటి ఆజ్ఞ, అలాగనే ఆచార సంబంధమైన ఆజ్ఞ, అలాగనే సాంఘికమైనటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞలన్నింటినీ నువ్వు పాటిస్తేనే నువ్వు పైవాడుగా ఉంటావు తప్ప కిందివాడుగా ఉండవన్నాడు. మరి పాత నిబంధనలో అన్ని ఆజ్ఞలను పాటించిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? నాకు చూపించు, చెప్పండి. ఒక్కడైనా ఉన్నాడా? భూమి మీద పుట్టిన మొదలుకొని మానవుడు ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక యేసు ప్రభు తప్ప ఆజ్ఞలన్నిటినీ ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చిన వాడు మరొకడు పుట్టలేదు, పుట్టబోడు అంతే. అలాంటప్పుడు నువ్వు పైవాడిగా ఎలా ఉండగలవు? అంటే ఇది అబద్ధమే కదా. నిన్ను పైవాడిగా ఉంచుతానంటే, అందుకే దేవుడు నన్ను ఆఫీసులో మేనేజర్ చేశాడండి. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. నీ మీద జనరల్ మేనేజర్ ఉన్నాడు తెలుసా ఆ విషయం? ఉన్నాడా లేదా? లేదా ఆఫీసులో నేను జిఎం అయ్యానండి, నీ మీద సిఎండి ఉన్నాడు. నేను సిఎండిని అయిపోయానండి, మొత్తం స్టీల్ ప్లాంట్ అంతటికి సిఎండిని అంటే కంగారు పడకు. సిఎండి పైన ఎవరున్నారు? స్టీల్ మినిస్టర్ ఉన్నాడు. నేను స్టీల్ మినిస్టర్ అనుకుంటే స్టీల్ మినిస్టర్ వెనకాల ప్రధానమంత్రి ఉన్నాడు. ప్రధానమంత్రి నేను అనుకుంటే ప్రధానమంత్రి వెనకాల ఎవరున్నారు? ఎవరున్నారండి? ప్రెసిడెంటా? ప్రెసిడెంట్ ఉన్నాడు. ప్రెసిడెంట్ వెనకాల ఎవరున్నారు? ప్రధానమంత్రి టాపు. ప్రధానమంత్రి వెనకాల ఎవరున్నారంటే ప్రజలు ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే దించేస్తారు. అందుకని నిన్ను పైవాడుగా ఉంచుతాను కానీ క్రిందివాడుగా ఉంచానంటే అర్థం ఏంటి? అంటే ఈ వాగ్దానాలు అనుభవించినటువంటి వాడు ఎవడు లేడు. గుర్తుపెట్టుకోవాలి. మన ఊరికైనా పిచ్చి నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంచుతాను, అప్పు తీసుకునేవాడిగా ఉంచానంటే దేవుని కృపను బట్టి అందరికి అప్పులు ఇస్తున్నానండి, కానీ ఎప్పుడు నేను పుచ్చుకోలేదండి. దేవుడిని కొంచెం సమృద్ధి ఇచ్చాడు అంతే తప్ప నువ్వు అన్ని ఆజ్ఞలు నెరవేర్చినందువలన దేవుడు నీకు ఆ వాగ్దానము నెరవేర్చట్లేదు. అందుకని గుర్తుపెట్టుకోవాలి, నా ఆజ్ఞలన్నిటినీ గైకుంటేనే నిన్ను సమస్తమైన జనుల కంటే హెచ్చిస్తాను. అదొక ఎగ్జాంపుల్. ఇంకా చాలా చూపించగలరు. అన్ని వాగ్దానాలు మొత్తం 30,000 వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. మొత్తం వాగ్దానాలు బైబిల్లో 30,000 ఉన్నాయి. ఇంకొక వచనాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. అంటే ప్రజల యొక్క పిచ్చితనం ఎంత గొప్పదో చూడండి. మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో కూడా ఈ మాట చూపిస్తారు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మనం 5వ వచనాన్ని మనం చదువుతాం. చాలండి, చాలు. వాగ్దానాలు తీసేవాళ్ళు చూడండి, అందులో ఏం రాస్తారు చెప్పండి? నిన్ను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూ అదొక్కటే ఉంటుంది అంతే. బా, నువ్వు దేవుని
ఏమండి, పరలోకంలో దేవునికి అత్యంత ప్రియమైన కుమారుడివి, నిన్ను అందరినీ దేవుడు నల్ల మట్టితో ఎర్ర మట్టితో చేస్తే నిన్నేమో బంగారు మట్టితో చేశాడు, నిన్ను మంచుతో చేశాడు. ఎంత ఫీల్ అవుతారంటే, నిన్ను ఎన్నడను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. దాని ముందు ఉన్న కండిషన్ ఏంటి? ఎప్పుడు ఏమాత్రమును విడువను, ఎప్పుడు ఏమాత్రమును ఎడబాయను అంటున్నాడంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఈరోజు చాలా మందికి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా మీరు జీవించినప్పుడే అప్పుడు నేను మిమ్మల్ని ఏమాత్రమును విడువను, ఎన్నడూ ఎడబాయను. మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉన్నప్పుడు అప్పటికి ఒకవేళ కొరత కనుక ఏర్పడితే కంగారు పడకు, నేనున్నాను, నీకు సహాయపడతాను అంటున్నాను. అంతేగాని ఊరికని వచనాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని సందర్భానికి అవతల మనం తీసుకొని నిన్ను ఏమాత్రమును విడవను, ఎన్నడూ ఎడబాయను. అందుకని మనం ధనాపేక్షని ముందు విసర్జించాలి. ఫస్ట్ ఈ వాగ్దానాలు క్లెయిమ్ చేయడానికి ముందు ఆ వాగ్దానం వెనకాల ఉన్న షరతులు ఏంటివో వాటిని అర్థం చేసుకొని వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. నువ్వు సమస్తమైనటువంటి కీడులకు మూలమైన ధనాపేక్షను వెంటాడి ధనాన్ని వెంటాడుతుంటే దేవుడు నిన్ను ఏమాత్రం విడువను, ఎడబాయను అంటే నువ్వు ఎన్ని మోసాలు చేసినా, ఎంత పిసినారిగా ఉన్నా నిన్ను ఏమాత్రం విడువను, ఎడబాయను అని అంటాడు దేవుడు. అందుకే మనం నేర్చుకోవాలి మరి. అందుకని ధనాపేక్ష లేని వారై, సరే చాలామందికి ఏమండి ధనాపేక్షను లేని వారై ఉండండి అంటే చాలామందికి ఏముందనమాట, జనాపేక్ష లేదు కానీ ధనాపేక్ష ఉంది. చాలా జనాపేక్ష అంటే ఆత్మల కొరకు నేను ప్రయాసపడి, లేక ప్రభువునొద్దకు కొంతమంది నేను నడిపించాలి, లేకపోతే ప్రభువు యొక్క చిత్తంలో నేను జీవించాలి అనే ఆ జనాపేక్ష లేదు. జనులకు ఏ విధంగా నేను ఉపయోగపడాలి, జనులకు ఏ విధంగా నేను సహాయపడాలి, ఆ విధంగా లేకుండా వీడికి ధనాపేక్ష ఉంది. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితోనే తృప్తిగా ఉండండి. ఏది ఉంటే దాంతో తృప్తిగా ఉండడం నేర్చుకోండి. చాలా మందికి లేనిది ఏంటంటే తృప్తి లేకపోవడం ఏంటో తెలుసా? దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సేటన్, సాతాను యొక్క గుణలక్షణం. సాతాను యొక్క గుణలక్షణాలు 2 లేక 3 మీకు జ్ఞాపకం చేస్తాను. సాతానుకు ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా? నంబర్ 1 లక్షణం ఏంటంటే గర్వం, రెండవది ఏంటంటే తిరుగుబాటుతనం, మూడవది ఏంటంటే అసంతృప్తి. ఇవి సాతాను లక్షణం. ఒకటేంటి? గర్వం. ఏంటి ఆ గర్వము? గర్వం అంటే ఏంటి? గర్వం అంటే ఏంటో తెలుసా? గర్వం ఎప్పుడు వస్తుంది మనకి? గర్వం ఎలా వస్తుంది మనకి చెప్పండి? డబ్బును బట్టి, ఇంకా అన్నీ నాకు తెలుసు, పొజిషన్. గర్వం ఎలా వస్తుంది? మీకు ఇంతకుముందు చెప్పాను గతంలో, గర్వము ఎలా వస్తుంది మనకి? ఇంకొకరిని చూసి నేర్చుకుంటే గర్వం వస్తుంది. ఆ మనిషిలాగా మనం కూడా ఉండాలనుకుంటే గర్వం వస్తుందా? ఇంత కరెక్టే. దావీదు దగ్గర దాకా వచ్చాడు, కానీ ఇతరులను చూసి కావాలి. అంటే ఇతరులతో మనము పోల్చుకున్నప్పుడు వస్తుంది గర్వం. ఇతరులతో మనం పోల్చుకుంటాం కదా చాలాసార్లు. అంటే మనకి కంపారిజన్ని బట్టి మనకు గర్వం వస్తుంది. అంటే వాళ్ళకంటే నేను కొంచెం బాగానే ఉన్నాను కాబట్టి వాళ్ళు మనం పోలికతో సరి చూసుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనకు గర్వం వస్తుంది. వాళ్ళకి చిన్నిల్లు ఉంది, నాకు పెద్దలు ఉంది, పర్వాలేదు అన్నమాట. వాళ్ళు బాగా తక్కువ చదువుకున్నారు, నేను ఎక్కువ చదువుకున్నాను. చూసారా? తర్వాత మనకి అసంతృప్తి ఎప్పుడు వస్తుంది? అది కూడా కంపారిజన్ బట్టి. ఇతరులను మనం చూసినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది. అంటే ఇతరులకు ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది అన్నప్పుడు ఏంటి? నాకు లేదు అనేటువంటి అసంతృప్తి. అందుకని సాతాను గాడుకున్న లక్షణం ఏంటంటే, ఒకటి గర్వము, రెండవది తిరుగుబాటుతనము, దేవుని మీద తిరుగుబాటు చేశాడు, మూడవది ఏంటంటే అసంతృప్తి. అసంతృప్తి అంటే దేవుడు ఏ స్థితిలో ఉంచాలని సాతాను కోరాడో ఆ స్థితిలో ఉండకపోవడమే అసంతృప్తి. గుర్తుపెట్టు. వేర్ గాడ్ వాంటెడ్ టు, అంటే వాట్ గాడ్ వాంటెడ్ టు బీ, సేటన్ డిడ్ నాట్ వాంట్ టు బీ లైక్ దట్. అంటే దేవుడు ఏ ఉద్దేశంతోనైతే ఏ స్థితిలో సాతాను అపవాది ఉండాలని అనుకున్నాడో ఆ స్థితిలో ఉండకపోవడమే అసంతృప్తి అన్నమాట.
అంటే వీ డోంట్ యాక్సెప్ట్ వాట్ గాడ్ వాంట్స్ టు బి. దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడో అలా ఉండడానికి ఇష్టపడకపోవడమే అసంతృప్తి అన్నమాట. ఉదాహరణకి నేను 10th క్లాస్ వరకే చదవడం ఒకవేళ దేవుని చిత్తం ఉందనుకోండి, ఇంకా చదవలేదనుకోండి, అంటే దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాలని కోరుతున్నాడో ఆ స్థితిని నువ్వు అంగీకరించకపోవడమే అసంతృప్తి. అదే పెద్ద భయంకరమైన పాపం. ఉదాహరణకి దేవుడు నన్ను పల్లెటూరులో పుట్టించాడు, చాలా కుగ్రామంలో పుట్టించాడు, అంటే నేను దాన్ని అంగీకరించలేను. అలా అంగీకరించకపోవడము అసంతృప్తి, అది దేవుడి మీద తిరుగుబాటు చేయడమే. కొన్నిసార్లు దేవుడు నన్ను బాగా నల్లగా పుట్టించాడు అనుకోండి, అంటే అందుకని నల్లగా పుట్టించినందువల్ల ఏమనుకుంటాను, ఏంటి దేవుడు నన్ను నల్లగా పుట్టించాడని, ఐ డోంట్ వాంట్ టు బీ బ్లాక్, నేను నల్లగా ఉండవు, నాకు ఇష్టం లేదనమాట. అంటే దేవుడు చేసినటువంటి దానిని నేను అంగీకరించట్లేదు. నన్ను నల్లగా పుట్టించాడు కాబట్టి నేను నల్లగా ఉండడానికి ఇష్టపడతాను అని అనుకున్నప్పుడు నువ్వు దేవునికి లోబడ్డట్టు. ఒకవేళ కనుక నల్లగా ఉండడానికి ఇష్టపడకుండా రకరకాల అవి పూసి నేను ఇంకేదో తెల్లగా వాడడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే, అంటే యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద గాడ్స్ పర్పస్. దేవుని ఉద్దేశాన్ని నీవు అంగీకరించట్లేదు. అది పాపము, అది సాతాను యొక్క లక్ష్యం. దేవుడు నిన్ను ఒకవేళ మంచి ఉద్యోగంలో ఉంచాడనుకోండి, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాలని కోరుకున్నాడో ఆ స్థితిలోనే ఉండడానికి ఇష్టపడి దాన్ని అంగీకరించంతే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉందనుకోండి, ఈ ఫ్యాన్ని మధ్యలో పెట్టాను నేను, ఇది ఇక్కడ ఉంటేనే దీనికి దాని పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే మనకు అందరికీ కావాలి. అలా కాకుండా నేను ఇక్కడ ఎందుకు ఉండాలని చెప్పి అది వెళ్ళిపోయి నేను బయట తిరుగుతాను అన్నది అనుకోండి, దానికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదనుకోండి, బయట ఉందనుకోండి, నా ఉద్దేశాన్ని, యజమాని ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. అట్లా చాలాసార్లు దేవుడు కొన్నిసార్లు కొంతమందిని పొట్టిగా పుట్టిస్తాడు. నేను పొట్టిగా ఉన్నానని చెప్పేసి బారు పట్టుకొని ఊగి చివరికి ఏదో పొడుగవ్వాలని దానికి మందులు వాడి దీనికి మందులు వాడి రకరకాలుగా మనం చేస్తున్నామంటే యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ గాడ్స్ పర్పస్. దేవుడు కొంతమందిని పొట్టిగానే పుట్టించాడు, కొంతమందిని పొడుగుగా పుట్టించాడు, కొంతమందిని బాగా చదువుకోవడానికి అవకాశం ఇచ్చాడు, కొంతమందికి ధనాన్ని ఇచ్చాడు, కొంతమందికి ధనం ఇవ్వలేదు, కొంతమందికి పిల్లల్ని ఇవ్వద్దు అనుకున్నాడు దేవుడు. ఇవ్వద్దు అనుకున్న వీళ్ళు ఏం చేస్తున్నారంటే బలవంతంగా పిల్లల్ని కనేస్తారు. బలవంతంగా పిల్లల్ని కనడం ద్వారా వాళ్ళు దేవునికి ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతారు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ మందులు వాడి ఈ మందులు వాడి ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి ఏదో విధంగా నేను మొత్తం మీద పిల్లలు కావాలని చెప్పి దాని కొరకు ప్రార్థనలు చేసి ఉపవాసాల నుండి ఏడ్చి గందరగోళం చేసి మొత్తం మీద ఎట్టగొట్ట పిల్లల్ని కంటాడు. వాడు అవిటోడు ఎవడోడు పట్టాడు. అందుకని మనం ఇది నేర్చుకోలేదు. మనం క్రైస్తవులు యాక్సెప్ట్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు బీ. దేవుడు నిన్ను ఎలా ఉండాలని కోరుకున్నాడో దానిని మనం అంగీకరించాలి. అది దేవుని యొక్క చిత్తంలో ఉన్నట్లు అన్నమాట. నీకు ఇల్లు ఇవ్వకపోవడం దేవుని చిత్తం అనుకోండి, అందులో దాన్ని నువ్వు అంగీకరించంతే. నీ పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక నువ్వు అంగీకరించడమే అది ఉన్నతమైన స్థానం. కొన్నిసార్లు మనకి ఏది ఉండదు, మనకి బండి ఉండదు, కారు ఉండదు, ఏముండదు, ఉండకపోనివ్వండి, అది ఆ స్థితిని నువ్వు అంగీకరించదు. కొంతమంది నేను అప్పుడప్పుడు అనుకోడు, అయ్యో నేను అమెరికాలో పుట్టుంటే బాగుండు, అమెరికాలో పుట్టుంటే బాగుండంటే నువ్వు దేవుని ఉద్దేశంలో నువ్వు ఇక్కడ ఈ ఇండియాలో పుట్టడం దేవుని చిత్తం కాబట్టి ఇక్కడే ఉండవు. అంతేగాని బలవంతంగా లేదు నాకు ఇండియా నచ్చలేదని చెప్పి నేను దూరదేశానికి వెళ్ళిపోతానంటే వెళ్ళు, మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. అందుకని దేవుణ్ణి మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని సృష్టించాడో, ఏ ఉద్దేశంతో మనల్ని ఈ లోకంలో ఉండాలని కోరుకున్నాడో ఆ ఉద్దేశాన్ని చాలాసార్లు మనం అంగీకరించకుండా దానికి వ్యతిరేకంగా మనం పనిచేస్తుంటాం. అది సాతాను చేశాడు. పరలోకంలో ఒక ఆరాధకునిగా ఉండాలి అపవాది లూసిఫర్. కానీ వాడు ఆ విధంగా ఉండకుండా నేను దేవుని కంటే మహోన్నతునితో సమానముగా చేసుకుంటాను, ఆకాశ మండలానికి ఎక్కిపోయేదని అనుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? పతనం. అందుకని నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది అపవాది యొక్క లక్షణాలు. కనుక సాతాను ఏంటంటే వాడికి గర్వము, అసంతృప్తి. కనుక మనం ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, కలిగిన వాటితో తృప్తి చెందండి. అందుకని చాలామంది ఏంటంటే ఉన్న అప్పుల పాలవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం. అది మనం మానాలి. నీకు వచ్చే ఆదాయం ఎంత, నువ్వు చేసే ఖర్చు ఎంత. నీకు వచ్చేటువంటి ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు నువ్వు అప్పుల పాలైపోతావు. అది ఒక రకం. రెండో రకం ఏంటంటే తల్లిదండ్రులు అప్పుల పాలు అయిపోయి వాళ్ళు చచ్చిపోయి ఆ అప్పుని నీ మీద మోపినప్పుడు అప్పుల పాలైపోతారు. రెండు పద్ధతులు అన్నమాట. మన తల్లిదండ్రుల అప్పులు మన మీద పడింది అనుకోండి, మనం ఏం చేయలేము. ఇంకా
ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు సహాయం చేస్తాడు. కానీ నీ అంతటి నువ్వు అప్పుల పాలు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీకు వచ్చేటువంటి రాబడి కంటే అధికంగా ఖర్చు పెట్టడం నేర్చుకోవద్దు. ఎప్పుడైతే నీకు వచ్చిన దానికంటే అందుకంటే తడి తక్కువ తమాష ఎక్కువ అంటారు. తడి తక్కువ తమాష ఎక్కువ. వాడికి వచ్చే తక్కువ, వాడికి వచ్చే జీతం 2000 లేదా 5000, వాడి తమాషాలు చూస్తుంటే వాడికి ఎంత హడావుడి చేస్తాడు. అందుకని నీ ఆదాయం ఎంత, నీ ఖర్చు ఎంత లెక్కలు చూసుకోవాలి. నీకు వచ్చిన దానికంటే ఎక్కువగా నువ్వు ఎప్పుడూ ఖర్చు పెట్టకూడదు. ఎప్పుడైతే నీకు వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం మొదలు పెట్టావో నువ్వు ఆటోమేటిక్గా అప్పుల పాలైపోతావు. అందుకని చాలా మంది పెళ్ళిళ్ళకి అప్పుల పాలవుతారు. ఎందుకని? వాళ్ళకున్న ఆదాయం ఏంటి, వాళ్ళు చేసే పెళ్ళేంటి, వాళ్ళు ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకు ఉన్న ఆదాయం ఎంత, వాళ్ళు చేసే ఫంక్షన్ ఎంత. వీటి వల్ల ఏమవుతున్నారంటే చాలామంది అప్పుల పాలైపోయి అసంతృప్తిగా జీవిస్తున్నారు. అందుకని ఇక ఈ జీతం చాలదు కాబట్టి పెద్ద ఉద్యోగానికి వెళ్ళాలి. మళ్ళీ అంటాడు యెహోవా నిన్ను ఎన్నడూ ఎడబాయను విడువను అన్నాడండి అని చెప్పేసి మళ్ళీ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తాం. అందుకని గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడిన వాగ్దానాలు. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనందరం కూడా నేర్చుకోవాలి. ఇంకా ఇట్లాగా మీకు చాలా చూపించగలం. తర్వాత అంటారు, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. దేవునికి పని పాట ఏం లేదు. ఒక్కొక్కరిని బండి కలబడి ఆయన పరిగెడుతుంటూ ఏదైనా లారీ జరి నా కుమారుడు వస్తున్నాడు, లేక నా కుమార్తె వస్తుంది. ఆయనకి ఏం పని పాటలేదు. నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడునుక. నీకు రాయి తగలకుండా ఆయన తన దూతల చేతులతో నిన్ను ఎత్తిపట్టుకున్నాడు. ఈ వాగ్దానాలు ఎక్కడున్నాయి చెప్పండి? మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను నివసించేవాడు. అసలు మహోన్నతుని చాటుకి వెళ్ళావా? ఆయన దగ్గరికి వెళ్ళవు, ఆయనతో సహవాసం చేయవు, ఆయనతో సంబంధం కలిగి ఉండవు. ఊరికనే నీ రాకపోకలు ఎందుకు దీవించాలి, నీ ఏ రాయి నీ పాదములకు తగలకుండా నిన్ను తన చేతులతో ఎత్తిపట్టాలి. నువ్వు మాత్రం పాపలో పడిపోతా ఉండు, బైక్ స్పీడ్గా తోలి కింద పడిపో, కాళ్ళు చేతులు ఎరగొట్టుకో, దేవుడు మాత్రం నిన్ను కాపాడు. అర్థమవుతుంది? అందుకని ఇవన్నీ మనం కండిషన్స్ మనం అప్లై, ఈ షరతుల్ని మనం గమనించాం. తర్వాత వాగ్దానాలన్నీ కూడా అసలు ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ వాగ్దానాలు మనకి? మీ గతంలో జ్ఞాపకం చేశాం. అసలు వాగ్దానం ఇచ్చింది నిన్ను ఆశీర్వదించడానికో, నిన్ను అత్యధికంగా దీవించడానికో, లేకపోతే దేవుడు నీకు ఈ లోకంలో ఇల్లు ఇవ్వడం కొరకో, బంగారం ఇవ్వడం కొరకో, అట్లాంటి భౌతికమైనటువంటి వాటిని ఇవ్వడానికి, భౌతికమైనటువంటి వాటిని నీకు సమకూర్చడానికి బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా కొత్త నిబంధనలో ఒక్క వాగ్దానం కూడా లేదు. ఈవెన్ పాత నిబంధనలు కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆ భౌతికమైనటువంటి వాటిని వాగ్దానం చేసిన కండిషన్స్ మాత్రం ఎలా ఉన్నాయంటే, నా ఆజ్ఞలు గైకొంటేనే నీకు ఇస్తాను. అందుకని ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే, దేవుడు నాకు వాగ్దానం చేశాడు బ్రదర్, నిన్ను దూరదేశం తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. అప్పుడు నేను మొన్న యూసెస్లో చెప్పాను, దేవుడు నిన్ను దూరదేశంలోకి తీసుకెళ్తానంటే, దూరదేశం అంటే అమెరికాను ఎందుకు అనుకోవాలి, పరలోకం అని కూడా అనుకోవచ్చు కదా. దూరదేశం అంటే నరకం అని కూడా అనుకోవచ్చు కదా. అవి రెండు దూరదేశాలు కదా. అందుకని దేవుడు ఒక్కరినే ప్రేమించి, ఒక్కరినే ఇష్టపడి, ఒక్కరిని అమెరికా తీసుకెళ్ళి, ఒక్కరిని జపాన్ తీసుకెళ్ళిపోయి, ఒక్కరినే ఢిల్లీ తీసుకెళ్ళిపోయి, ఒక్కరికే బాగా చదువులు ఇచ్చి నేను దీవించాలని అట్లాంటి పార్షియాలిటీ దేవునికి లేదు. దేవునికి పార్షియాలిటీ లేదు, దేవునికి ఫేవరెట్స్ లేదు. తెలుసా మీకు ఆ విషయం? గాడ్ హెస్ నో ఫేవరెట్స్. దేవునికి ఫేవరెట్స్ లేరు, అంటే అభిమానులు లేరు. ఆయన ఒకరిని బాగా ప్రేమించి ఒకరిని తక్కువ ప్రేమించేటువంటి స్థితి దేవునికి లేదు, మనకుంది. అందుకని వాగ్దానాలన్నీ కూడా భౌతికమైన, క్రొత్త నిబంధనలో రెండు వాగ్దానాలు ఉన్నాయి భౌతికమైన వాటి గురించి. అది ఒకటి, నీకు భోజనం ఇస్తాను, నీకు వస్త్రాలు ఇస్తాను. ఈ రెండు వాగ్దానాలు భౌతికమైన వాగ్దానాలు తప్ప మిగతావన్నీ కూడా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చేటువంటి వాగ్దానాలే. ఆల్ ప్రామిసెస్ ఆర్ ద స్పిరిచువల్ ప్రామిసెస్. పాత నిబంధన అన్నాడు, నీకు భోజనం ఇస్తాను, నీకు ఈ ల్యాండ్ ఇస్తాను, నీకు ఇల్లు ఇస్తాను, మీ శత్రువుల మీద జయిస్తానని వాగ్దానం చేశాడు. అవి వాళ్ళ ఇశ్రాయేలు జీవితంలో నెరవేర్చబడింది. కానీ ఓవరాల్గా దేవుని అంతిమ ఉద్దేశం అది కాదు. ఫిలిస్తీన్లు జయించడం అయిపోయింది కదా, ఇంకా
ఇక మీకు జయ జీవితం ఇచ్చానికి అయిపోయిందని కాదు. అది తాత్కాలికంగా ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేశాడు, అవి నెరవేర్చాడు. భౌతికంగా పాత నిబంధనలు కొన్ని ఇచ్చాడు. కానీ కొత్త నిబంధనలో నీకు భోజనం లేకపోతే అడుగు ఇస్తాను, నీకు వస్త్రాలు లేకపోతే అడుగు ఇస్తాను, అంతకు మించి ఇంకేం అడగకూడదు. ఇంకా మనం భక్తిపరులమైతే దేవుడు మనకు రక్షణ ఇచ్చిన తర్వాత ఇంకేమి అడగకూడదు, మనం అడగము. అసలు రక్షణ ఇచ్చిన తర్వాత ఇంకేం అడగకూడదు. ఎందుకని? సాల్వేషన్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. రక్షణ అనేది అన్ని ఆశీర్వాదాల కంటే ముఖ్యమైనటువంటి ఆశీర్వాదం. అది ఇచ్చిన తర్వాత ఇంకేమి ఇవ్వనక్కర్లేదు. మీకు అర్థమవుతుందండి? స్విస్ బ్యాంక్లో నీకు కనీసం ఒక 100 బిలియన్స్ రూపీస్ నీ అకౌంట్లో ఉన్నాయనుకో, నీకేమి ఇవ్వాలి? 100 బిలియన్ల లేదా $100 బిలియన్ నీకు ఇచ్చాడు, లేదా ఒక 50,000 బిలియన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు బ్రష్ లేదు సార్, ఒక బ్రష్ ఇవ్వరు సార్ అంటే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత చీప్గా ఉంటుంది. సార్ నాకు బ్రష్ ఇవ్వండి సార్, ఏమైనా సార్ నీ దండం పెడతాను సార్, నీ కాలు మొక్తాను సార్, నీ పాంచాను సార్ అని తెలంగాణ భాష. ఎంత చీప్గా ఉంటుందో. మరి ఆల్రెడీ నీకు 50,000 బిలియన్ ఇచ్చారా నీకు? ఇంకేం కావాలి నీకు? మనం అడిగేవన్నీ కూడా దేవుని దగ్గర రావాలి. మనం అడిగే విషయాలన్నీ కూడా, నాకు ఇది ఇవ్వండి ప్రభా, అది ఇవ్వండి ప్రభా, నాకు పరీక్షలో పాస్ చేయించండి ప్రభా, నాకు డిగ్రీ ఇవ్వండి ప్రభా అని అడుగుతుంటే ఇది అంత చీప్గా ఉంటుంది దేవుడికి. అందుకని గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలన్నీ భౌతికమైనటువంటివి. భౌతికమైన వాగ్దానాలు 2 ఉన్నాయి, మిగతావన్నీ ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానాలు. అలాగనే అసలు వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు అసలు? అందుకే మనం బైబిల్ని మనం జాగ్రత్తగా ఇలా చదవాలి. మనం అసలు బైబిల్లో వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు? నిన్ను ఆశీర్వదించడం కొరకు, నీకు ఏదో చేయడం కొరకు ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోవాలి. అన్ని వాగ్దానాల యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము ఒకే ఒక ఉద్దేశం. ఆల్ ద ప్రామిసెస్, ద పర్పస్ ఆఫ్ ఆల్ ద ప్రామిసెస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఒకే ఒక ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు ఇచ్చాడు? చదవండి. పేతురు రాసినటువంటి పత్రికలో ఈ విషయాలు మనం చూడగలం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మనం 4వ వచనాన్ని మనం చదువుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఎందుకు ఇచ్చాడు? అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను మనకు అనుగ్రహించున్నాడు. ఎందుకు ఇచ్చాడు వాగ్దానాలు? చదవండి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలమున మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు కానివారగునట్లు వాటిని అనుగ్రహించను. అది ఉద్దేశం. అసలు దేవుడిచ్చిన వాగ్దానం ఒకదాని కొరకు అయితే, మనం దేవుని దగ్గరికి వెళ్ళి క్లెయిమ్ చేసి అడిగే విధానము మరొకటి. ఈ పిచ్చి ఎవరు నేర్పించారో అర్థం కాదు. అందుకని ఆ ఎర్రితనము, ఆ పిచ్చితనము మన సహవాసం ఉండకూడదని ఆ వాగ్దానాలు ఆ స్థితినే తీస్తాం. కొంతమంది వ్యక్తిగతంగా వాగ్దానం ఇచ్చాడు దేవుడు అంటాడు. నీకు వ్యక్తిగతంగా వాగ్దానం ఇచ్చిన, ఇంకోటి గమనించాడు, కొంతమందికి వ్యక్తిగతంగా వాగ్దానాలు కూడా ఇస్తాడు. జాగ్రత్త. వ్యక్తిగతంగా నీకు వాగ్దానాలు ఇచ్చిన ఆ వాగ్దానం నీ ఒక్కడి కోసం ఇవ్వడు దేవుడు. నీకు ఇచ్చినటువంటి వాగ్దానము సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకే ఇస్తాడు. అసలు అన్ని వాగ్దానాలు సంఘం కోసం ఇచ్చాడు. కార్పొరేట్కి ఇచ్చాడు, సామూహికంగా ఇచ్చాడు. ఇండివిజువల్గా దేవుడు ఏ వాగ్దానాలు ఎవరికి ఇవ్వలేదు. కొన్ని సందర్భాలు ఇచ్చాడు. ఇచ్చినా కానీ ఏంటంటే ఆ సంఘాన్ని ఉద్దేశించి ఇచ్చాడు. ఆ సమాజాన్ని ఉద్దేశించి, అంటే నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానము ఆ సహవాసానికి ఉపయోగపడే విధంగా, ఇతరులకు ఉపయోగపడే విధంగా ఈ వాగ్దానాలు దేవుడు మనకు వ్యక్తిగతంగా చేశాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఆల్ ప్రామిసెస్ ఆర్ కార్పొరేట్ ప్రామిసెస్. అన్ని వాగ్దానాలు సామూహికమైనవి. అంటే ఇండివిజువల్గా ఒకడు వాగ్దానం పొందుకొని వాడికి వాడు డెవలప్ అయ్యేటువంటి వాగ్దానాలు బైబిల్లో లేవు. ఇది మీరు స్టడీ చేయండి. వాక్యం చదవండి అనగానే ఊరికింద చదువుకుని వెళ్ళిపోవడం కాదు. నేను బాగా చదివానంటే దీని అర్థం ఏంటంటే మనకు
నేను మొట్టమొదటిసారి 6వ తరగతిలో యేసు ప్రభువుని తెలుసుకున్నప్పుడు నాకు ఒక ఆయన బైబిల్ ఇచ్చాడు, చిన్న న్యూ టెస్ట్మెంట్ బైబిల్. నాకు ఇది ఇంటర్మీడియట్కి వచ్చేంత వరకు నా దగ్గర పెద్ద బైబిల్ లేదు, మాకు బైబిల్ కూడా దొరికేది కాదు, చిన్న న్యూ టెస్ట్మెంట్ ఒకటే చదువుకునేవాడు. నాకు ఇప్పుడు 1986లో మొట్టమొదటిసారి 85లో మొట్టమొదటి 1985వ సంవత్సరంలో మొట్టమొదటిసారి నేను బైబిల్ కొనుక్కున్నాను. భగత్ సింగ్ గారి ఫెలోషిప్కి వెళ్ళి అక్కడ ఒక బైబిల్ ఉంటే 25 రూపీస్ అప్పుడు, ఆ 25 రూపాయలు పెట్టి ఒక బైబిల్ కొన్నాను. అది ఇప్పటికీ నా దగ్గర 1985వ సంవత్సరంలో కొన్న బైబిల్ ఇప్పటికీ నా దగ్గర. మనల్ని ఎంత 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 జాగ్రత్త అంటే బైబిల్స్ అన్ని చర్చిలో మర్చిపోతారు అందరూ, చాలా మటుకు ఎంత జాగ్రత్త అంటే హ్యాపీగా మర్చిపోతారు. ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏమంటాం మనం ఒక సినిమా కాలకి వెళ్తారు చూడు, నాకేం పట్టలేదు నాకు అన్నట్టు అలా తిప్పుకుంటూ వెళ్ళిపోయి టింగు అనుకుంటే బైబిల్ పట్టుకొని వెళ్తారు. మళ్ళీ వెళ్తారు, అమ్మో బైబిల్ లేకపోతే ఎలాగండి, వెళ్ళిన తర్వాత మరి తీసుకొని వస్తారా, తీసుకురారు, అక్కడ వదిలేస్తారు, మళ్ళీ బ్లేమ్ చేస్తారు. నేను మర్చిపోలేదు, నువ్వు మర్చిపోలేదు, దెబ్బలు ఆడతాడు తనుకొని సాగంట. ఎంత విచారం. చొక్కాని వేసుకోవడం మర్చిపోయాం ఎప్పుడైనా? చొక్కా వేసుకోవడం బయటకు వెళ్ళడం మర్చిపోయామా? చెప్పండి. బయటకు వచ్చిన తర్వాత సార్ నేను చొక్కా వేసుకోవడం మర్చిపోయాను అన్నోడు ఎవడన్నాడు? చొక్కా వేసుకోవడం మర్చిపోవు, టిఫిన్ చేయడం మర్చిపోవు, మందులు వేసుకోవడం మర్చిపోవు, నీకు రావాల్సిన డబ్బులు వస్తే 1,00,000 రూపాయలు ఎవరైనా ఇవ్వాల్సి వస్తే ప్రాణమైనా మర్చిపోవే నువ్వు. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన నీ జీవితానికి గమ్యస్థానాన్ని ఇచ్చి నిత్యత్వాన్ని ఇచ్చేటువంటి దేవుని వాక్యాన్ని ఎట్లా మర్చిపోతావో మనం. కొంతమంది బైబిల్ ఏం చేస్తారంటే బూజు పట్టేటట్టు స్వర్గంలో పెట్టేస్తారు. అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళ పాపాలను చదివిన పాపాలను పోవచ్చు. దే నెవర్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని అసలు చదవరు, చదివిన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మర్చిపోతాం మనం బైబిల్. ఎట్లా మర్చిపోతాం నాకు అర్థం కాదు. అర్థమైందా? ఏదైనా తినేటప్పుడు హోటల్కి వెళ్ళేటప్పుడు ఈ హోటల్ మంచిది కాదు, ఈ హోటల్లో చాలా బాగుంటుంది, అవి అన్నీ బాగా తెలుసు మనకి. ఏదైనా సినిమాకి వెళ్తుంటే జగదాంబ సెంటర్ బాగోదు, ఆ సెంటర్ బాగుంటుంది అని తెలుసు. బట్టలు కొనాలనుకుంటే ఈ షాప్లో బాగు, ఆ షాప్లో బాగుంటుంది అని తెలుసు. కానీ దేవుని వాక్యము, దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరకెను. మీ పుస్తకం ఉంటుంది అనుకుంటా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరకెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యముతో వాక్యం పాపముతో నిండిన మమ్మున్ దీపము వంటి వాక్యమే, పాపముతో నిండిన మమ్మున్ దీపము వంటి వాక్యమే. వచనాలు వేరుగా రాశారు. కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించేను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరకెను. అద్దము వలె దిద్దును మమ్మున్ అగ్ని అయి కాల్చును చెత్తన్. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి నీ రూపము మాకీయుమా. ఈ పాట మర్చిపోయాను, పాట చదువుకున్నారు బాగుంది. అంటే అద్దము వలె దిద్దును మమ్మున్ అగ్ని అయి కాల్చును చెత్తన్. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి నీ రూపము మాకీయుమా. భక్తులు ఎంత అద్భుతంగా రాశారంటే వచ్చిన నిర్మల క్షీరము వంటిది నిత్యానందము వంటిది. నిర్మల క్షీరము వంటిది నిత్యానందము వంటిది. వాన వంటి వాక్యము తేనె కంటే మధురము. శుద్ధి అయి మెత్తన చేయు విత్తనమై ఫలించును. ఇది దేవుని వాక్యం. నిర్మల క్షీరము వంటిది నిత్యానందం
తేనె కంటే మధురమైనది. పాపముతో నిండిన మమ్మల్ని దీపములాగా నడిపించే వాక్యం, శుద్ధి అయిన మెత్తన చేసేటువంటి వాక్యము, విత్తనమైన వాక్యము, మమ్మల్ని ఫలింపచేసే వాక్యము, ఖడ్గము వలె దూయిచు కలుషితములను ద్రోయిచు నీ చేస్తుంది నీ మహిమను మాకి అద్దము వలె దిద్దేటువంటిది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని ఎంతమంది జాగ్రత్తగా చదువుతున్నారు? అందుకే ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యం గమనించండి. దేవుని యొక్క వాక్యము అందుకని మనం గోడల మీద వాక్యాన్ని పెట్టుకున్నాము, బండ్ల మీద వాక్యాన్ని పెట్టుకున్నాము, నోట్లో కూడా వాక్యాన్ని పెట్టుకున్నాము, కానీ గుండెల్లోనికి దేవుని వాక్యం రాదు. అందుకే దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు దేవా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ఆ వచనాన్ని మన యూత్ మీటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమండి, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అంటే వాక్యం ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆ దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, మనకి తెలుగులో అలా ఉంది కానీ నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను కాబట్టి పాపం చేయట్లేదు. చాలా మంది హృదయంలో పెట్టుకున్నాం అంటారు కానీ మరి పాపం చేస్తున్నారు. అంటే నిజంగా కనుక దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? ఈ వచనాన్ని ఇలా చదవాలి. 119వ కీర్తన చూడండి, 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనంలో అంటారు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. జాగ్రత్తగా ఈ వచనాన్ని, దీని అర్థం ఇది. నేను దీన్ని పారాఫ్రేజ్ చేసి చెప్తాను. అంటే ఒరిజినల్ అర్థం ఇది, కానీ ఆ ఒరిజినల్ అర్థము ఇక్కడ రాలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే, నేను ఎప్పుడైతే అంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉంటుందో, వింటారా? అక్కడ నిలబడు, లోపల కొంచెం దూరంగా ఉన్నావా? దగ్గర రారా, దగ్గర రారా అంటే మళ్ళా వస్తారు మెల్లిగా, స్పీడ్గా రా. ఏం చేస్తుంది దేవుని వాక్యము? నా హృదయంలో ఉన్న దేవుని వాక్యము పాపము నా దగ్గరికి వచ్చినప్పుడు పాపాన్ని అడ్డుకుంటుంది, పాపాన్ని నిరోధిస్తుంది. నా హృదయంలో ఉన్న దేవుని వాక్యము పాపమును నిరోధిస్తుంది, అడ్డుకుంటుంది. అది దావీదు యొక్క అర్థం. ఇలా చదవాలి దేవుని వాక్యం. మీకు అర్థమైందా? ఇన్నర్ మీనింగ్ అది, ఒరిజినల్ హీబ్రూ భాషలో అర్థం అది. మనకు నిజంగా దేవుని వాక్యం లోపల ఉంటే నువ్వు పాపము చేయజాలవు. ఎందుకంటే వాక్యం, దేవుని యొక్క వాక్యం పాపాన్ని నిరోధిస్తుంది, అడ్డుకుంటుంది. దేవుని వాక్యం మనం ఏం చేస్తున్నాం? హృదయంలోనే పెట్టుకున్నాను బ్రదర్, చాలా ధ్యానించాను బ్రదర్, ధ్యానించి అమ్మాయి ధ్యాసలో పడిపోయాడు కదా. ధ్యానిస్తున్నావు కరెక్టే, అవునా? బాగా ధ్యానిస్తాడు వీడు, ధ్యానించి అమ్మాయి ధ్యాసలో పడిపోయి వాక్యాన్ని మర్చిపోయాడు. నేను వాక్యం చదువుతున్నానండి, అలా చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. వాక్యం నీకు మైండ్లో ఉంది, నీ హృదయంలో లేదు. అందుకని A.W. టోజర్ తన పుస్తకంలో ఒక మాట అంటాడు, మోస్ట్ ఆఫ్ అవర్ ఐడియాస్, ఆల్ ద ఐడియాస్ ఆర్ బ్రెయిన్ డీప్ బట్ నాట్ హార్ట్ డీప్ అని రాశాడు. బ్రెయిన్ డీప్ అంటే మన మనస్సులో మాత్రం దేవుని వాక్యం బాగా చొచ్చుకుపోయింది, కానీ హృదయంలోనికి మాత్రము ఇంకా అది దిగలేదు. అందుకే దేవుడి వాక్యానికి ఉన్న శక్తి మీరు గమనించండి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, అన్ని వాగ్దానాలను దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీ భౌతికమైన ఆశీర్వాదాల కొరకు ఇవ్వలేదు. నిన్ను పలాని ఉద్యోగం ఇస్తాను, నిన్ను పలాని పరీక్షలో పాస్ చేస్తాను, నిన్ను పలాని ప్రాంతానికి తీసుకెళ్తాను, పలాని ఇల్లు ఇస్తాను, పలాని కారు ఇస్తాను. అందుకే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నెరవేర్చాడండి. అది నీ బుద్ధిహీనత, నీ మనసులో పుట్టినటువంటి దురాలోచనలే తప్ప వాక్యానుసారమైనటువంటి వాగ్దానాలు కావు. అందుకే నేను కొంతమంది ప్రశ్నలు అడగమన్నప్పుడు ఉప్పుగుంటూరులో అడుగుతున్నా, ఆ యూత్ మీటింగ్లో ప్రశ్నలు అడుగుతుంటే నేను చెప్పాను అన్నమాట. మరి పలాని అయ్యగారు ఇలా చేశారు కదండి, పలాని వాళ్ళు ఇలా చేశారు కదా, ఇది తప్పేంటారన్న. నేను అన్నాను, సత్యాన్ని బట్టి మన అభిప్రాయాలను మార్చుకోవాలి కానీ మన అభిప్రాయాలను బట్టి సత్యాన్ని మార్చవద్దు. మనుషులకు కూడా అభిప్రాయాలు ఉంటాయి. నీ అభిప్రాయాలను బట్టి సత్యాన్ని మార్చుకో. సత్యాన్ని బట్టి నీ అభిప్రాయం అది ఎలాంటిదైనా కానీ మార్చేసుకోవాల్సిందంటే. అర్థమవుతుందా? కొంతమంది అంటారు,
ఆ కన్నీటి ప్రార్థన చేయాలని ఎక్కడుందండి బైబిల్లో? అంటే కన్నీటి ప్రార్థన అక్కర్లేదు అంటున్నారు కదా, కన్నీటి ప్రార్థన కూడా మరి చేయాలి కదా అని. కన్నీటి ప్రార్థన మీరు చెయ్యండి అని, కన్నీరు కంపల్సరీ మీరు కాలుస్తేనే నేను ఈ ప్రార్థన వింటానని దేవుని వాక్యంలో ఎక్కడ ఉందా? ఉంది. సియోను కుమార్తె నీవు దివారాత్రము కన్నీరు విడువను. దివారాత్రం కన్నీరు విడవమని ఎందుకన్నాడు? అక్కడ తను చేసినటువంటి పాపాన్ని బట్టి కన్నీరు విడవమన్నాడు. కానీ మనం ఏం చేసాం దీన్ని? నేను కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు నా మొర విని నాకు ఏదన్నా ఇస్తాడని మన భౌతికమైన స్వార్థం కొరకు మనం కన్నీరు గార్చాం. నీ స్వార్థం కొరకు కన్నీరు గార్చమని చెప్పలేదు, నీ పాపాన్ని బట్టి కన్నీరు గార్చమని చెప్తాడు. అందుకని దేవుని వాక్యాన్ని మనం ఎంత మేరకు ప్రేమిస్తున్నామో, దేవుని వాక్యాన్ని ఎంత మేరకు మనం ధ్యానిస్తున్నామో, ధ్యానించిన వాక్యాన్ని హృదయంలో దాచుకుంటాం. ఈ వాగ్దానాలన్నీ దేనికి ఇచ్చాడంటే, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం మళ్ళీ ఎన్నికొద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1-4 అక్కడ చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించను. రెండు పనులు జరగాలి. ఒకటేంటి? ఈ వాగ్దానముల మూలమున లోకమందున్నటువంటి భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోవాలి. లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడం కొరకు దేవుడు వాగ్దానం చేశాడు తప్ప, లోకమందున్నటువంటి భ్రష్టత్వాన్ని సంపాదించుకోవడం కొరకు దేవుడు వాగ్దానం చేయలేదు. భ్రష్టత్వాన్ని తప్పించుకోరా బాబు అంటే భ్రష్టత్వాన్ని మనం తెచ్చేసుకుంటాం లోకం నుంచి. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నాకు పెద్ద ఇల్లు ఇస్తానన్నాడు, అందుకే ఇచ్చాడండి. దేవుడు నాకు ఎంతకుముందు వాగ్దానం చేశాడండి, అందమైన అమ్మాయిని ఇస్తానన్నాడు, అందుకే ఇచ్చాడండి. అట్లాంటి వాగ్దానాలు ఎవరికి చేయడు అసలు. అదంతా భ్రష్టత్వం తెచ్చుకోమని కాదు. అందుకని మన పట్ల దేవునికి ఉద్దేశం ఏంటంటే, ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్ రిగార్డింగ్ ద చర్చ్ అండ్ రిగార్డింగ్ ద క్రిస్టియన్స్, క్రైస్తవుల పట్ల, సంఘము పట్ల దేవునికి ఉన్న అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే, వాచ్మెన్ నీ అనే భక్తుడు రాస్తాడు. ఆయన పుస్తకాలు చదవండి, తెలుగులో కూడా ఉన్నాయి కొన్ని, ఏడవకుండా ఉండలేదు. అందుకే నేను చెప్పే విషయాలు ఎవరికి అర్థం కావట్లేదు చాలా మంది. ఒకలా చెప్పినా కానీ అవి పైపైన ఆలోచిస్తున్నాను తప్ప ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళి ఆలోచించట్లేదు. ఆయన ఏమంటే, యూ హ్యావ్ టు కంప్లీట్లీ రిజెక్ట్, అంటే ఏ ట్రూ క్రిస్టియన్ మస్ట్ రిజెక్టింగ్ ఆల్ ద ఫ్లెష్, రిజెక్టింగ్ ఆల్ ద వరల్డ్, రిజెక్టింగ్ ఆల్ ద సాటనిక్ యాక్టివిటీస్. రిజెక్టింగ్ ఆల్ ద ఫ్లెష్, రిజెక్టింగ్ ఆల్ ద వరల్డ్ అంటే లోకమంతటిని విసర్జించాల్సింది అంతే. మళ్ళీ ఎందులో నేను తెచ్చుకుంటాను లేదు, లోకమంతయు నువ్వు విసర్జించాల్సింది. నెవర్ సే దట్ లోకములు ఇది మంచిది అది మంచిది. లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవుడము. లోకములు దాని ఆశయం గతించిపోతుంది. అరే గతించిపోయే వాటి కొరకు ప్రయాసపడతావే, గతించిపోయేటువంటి వాటి కొరకు డబ్బులు ఖర్చు పెడతావే, గతించిపోయేటువంటి వాటి వెనకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తావే. ఏ వ్యక్తి ఈ బ్యాంకు దివాలా తీసి ఒక 2 నెలల్లో ఈ బ్యాంకును మూసేయబోతున్నారు, క్లోజ్ అవబోతుంది అని తెలుసుకున్నటువంటి వ్యక్తి దివాలా తీయబడేటువంటి బ్యాంకులో ఎవడు తన డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాడు? ఈ బ్యాంకుని ఎత్తేస్తారని అనుకున్నప్పుడు అంతంత డబ్బు నేను 20 లక్షలు ఈ బ్యాంకులో పెట్టాలనుకుంటున్నానండి అన్నవాడు ఎవడు ఉన్నాడా? దివాలా తీసేటువంటి బ్యాంకులో ఎవడు డబ్బులు పెట్టాడు. అందుకని ఈ లోకము దివాలా తీయబడుతున్నటువంటి బ్యాంకు, ఇదంతా నశించిపోతుంది, కృషించిపోతుంది. అందుకని దీని కొరకు మనము సమయాన్ని వెచ్చించొద్దు, దీని కొరకు మనము మన డబ్బులు ఖర్చు పెట్టద్దు, దాంట్లో ఉండేటువంటి విషయాలను బట్టి ఎంజాయ్ చేయొద్దు, దాంట్లో ఉండేటువంటి విషయాలను బట్టి మనం వాటిని ప్రయాసపడద్దు, వాటి వెనకాల పరిగెట్టద్దు. ఇది క్రైస్తవులు నేర్చుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి క్రైస్తవులు ఈ సత్యం నేర్చుకోలేదు. అందరూ ఏం చేస్తున్నారంటే అన్ని జనుల వలె వీళ్ళు కూడా లోకం వెనకాల పరిగెట్టారు. అందుకని గుర్తుపెట్టుకోండి, లోకము దాని ఆశ గతించిపోయినట్లుగా మనము కనుక దాని వెనకాల పరిగెడితే మనము కూడా వాటితో పాటు గతించిపోతాం. నో డౌట్ అబౌట్ ఇట్. మనము కూడా వాటితో పాటు గతించిపోతాం. మత్స్యకారులు తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళు వేటకి వెళ్ళొద్దని చెప్తుంటారు గవర్నమెంట్. ఎంత మొత్తుకున్న వాళ్ళు వేటకి వెళ్ళారనుకోండి, ఏమవుతారు? వాళ్ళు గతించిపోతారు. అందుకని దిస్ ఇస్ ద వార్నింగ్ టు లోకముందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి వాగ్దానాలు ఇస్తే మనం ఏమనుకున్న ఈ వాగ్దానాలు లోకంలో ఉండేటువంటి
ఘనతని, గౌరవాలని, గొప్పతనాన్ని తెచ్చేసుకుని వాటి ఎందు మనం వీఆర్ గ్లోటింగ్ ఓవర్ దాన్. ఎంజాయ్ చేస్తున్నాం, మనం ఎగ్జూబరెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అత్యధికమైన ఆనందం, చెప్పనశక్యమైనటువంటి ఆనందం. అర్థమైందా? నేను ఐఏఎస్ మెయిన్స్లో పాస్ అయిపోయాను, తర్వాత ఇంటర్వ్యూలో కూడా పాస్ అయిపోయాను. ఐ స్టూడ్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఐఏఎస్ ఆఫీసర్, ఫస్ట్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ జాయ్ ఇన్ దట్. నాకు అందులో సంతోషం. అందుకే నేను ఎవ్వరికి కంగ్రాచులేషన్స్ చెప్పడం మానేశాను. ఐ డోంట్ టెల్ కంగ్రాచులేషన్స్ టు ఎనీవన్. ఎందుకంటే అది లోక సంబంధమైన అతిశయం. అది కంగ్రాచులేషన్స్ ఎప్పుడు చెప్పాలంటే, దేనికి చెప్పాలంటే, వాడు పాపాన్ని విడిచిపెట్టి భ్రష్టత్వాన్ని తప్పించుకొని మారు మనసు పొందితే కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకని? వాడు నిత్యం ఉండబోయే పరలోకంలో ఉండబోతున్నాడు కాబట్టి కంగ్రాచులేషన్స్. లోకంలో వాటిని సంపాదించుకుంటే కంగ్రాచులేషన్స్ బ్రదర్, మంచి కారు కొనుక్కున్నారు, కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఐ స్టాప్ సేయింగ్ కంగ్రాచులేషన్స్ టు యు. పెళ్ళైతే కంగ్రాచులేషన్స్ అంట. పెళ్ళైతే కంగ్రాచులేషన్ చెప్పకు. వాడు బాధలు పోయి అన్ని బాధలు పెరుగుతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు బ్యాచులర్, పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమంటారు చెప్పండి, వాడికి హోమ్ మినిస్టర్ వస్తాడు. మన దావిదాన్ని ఎంతమంది ఎంత ఫ్రీగా ఉండేవాడు, ఎప్పుడు పడితే వచ్చేవాడు. ఆదివారం ముందే వచ్చేవాడు, అందరికంటే ముందు వచ్చి ఒక్కడే మగాడు ఉండేవాడు. ఒక్కడే మగాడు, మగపిల్లడు ఒక్కడే ఉండేవాడు. ఈ ఆడపిల్లలు అందరూ అన్నయ్య అన్నయ్య చంపు తినేవారు. పొమ్మ అందరు చాకరీలు కొనివ్వలేక, అలా బాధ భరించలేక, అన్నయ్య పెళ్ళి ఎప్పుడు అన్నయ్య, భోజనాలు ఎప్పుడు అన్నయ్య అని తినేశారు పాపం. అందుకని పెళ్లిగారు చూడండి, రెగ్యులర్గా 9:30 కంటే 9కి వచ్చేసి అన్ని సర్దేసి నీట్గా పెట్టేసి వెళ్ళిపోయేవాడు. పెళ్ళి అయిపోయింది అంటే అమ్మాయిది వాటి కాదులేండి, అమ్మాయి చాలా మంచిది. వాడు పెళ్ళి అయిపోయింది. ఏ రోజైనా ముందు వస్తున్నాడా ఏమండి? ఏ రోజైనా ముందు వస్తున్నాడా? 10 గంటలకి, 11 గంటలకి. అంటే పిల్లలు పుట్టిన ముందే 8 గంటలకు వస్తే మరి పిల్లలు పుట్టిన తర్వాత 8 గంటలకు కాదు, 1 గంటకు వచ్చాక. పెళ్ళైన వాళ్ళకి బాధలు వేరుకుంటా. అన్నని అడగండి చెప్తారు. అట్లాగే మనకి చెప్పాను కదా, మీకు ఒక మాట చెప్పాను కదా, ఒక జోక్ చెప్పాను పెళ్లి గురించి. అంటే ఎన్ని జోకులు వేసినా ఒక సంఘంలో కూర్చొని, ఒక సమాజంలో కూర్చొని వాడు ఎన్ని జోకులు వేసినా నవ్వట్లేదు అంటే కనీసం వాడికి పెళ్ళై 10 ఏళ్ళనే ఉంటుంది. పెళ్ళైనకి నవ్వురా. అందుకని ఒక ఆయన అన్నాడు, అడిగాడు, సార్ మరి ఆ పెళ్ళైన ఆడవాళ్ళకేమో గుర్తుగా మంగళసూత్రం కడతారండి, మరి పెళ్ళైన మగాళ్ళకి ఏంటి సార్ గుర్తారు? ఏముందిలేరా, ఆడికి మొఖం చూడ 7 కోట్ల మొఖంతో ఉంటాడు, ఇప్పుడు 7 కోట్ల మొఖంతో ఉంటాడు అంటే ఆనందం పోద్ది. అది అన్నేచరల్. కానీ మనకు అలా కాదు. మనం దేవుని యందు జీవించే వారికి అలా ఉండదు. ఇంకా పెరుగుతుంది. పెళ్లి కాకముందు 9 గంటలకు వచ్చేవాడు, పెళ్ళి అయిపోయిన తర్వాత 8:30కే రావాలి. అర్థమవుతుందా? మీరేమంటారంటే పెళ్ళి అయిపోయింది కదండి, మా ఆవిడని తీసుకెళ్ళాలి, మా పిల్లలకు ఇబ్బంది అండి, అది ఇబ్బంది అండి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే సాకులు చెప్తున్నాం. సాకులు చెప్పాలి. ఆకులు కట్టుకున్న వాళ్ళు సాకులు చెప్తారు. అర్థమవుతుందా? అంటే మనము అన్నిటికీ ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటా ఉంటాం. అందుకని తప్పించుకు తెలుగువాడు దౌర్యుడి సుమతి అంటారు. అర్థమవుతుందా? అందుకని లోకమందున్న భ్రష్టత్వాన్ని మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని ఏం రావాలంటే మనకి దేవ స్వభావమునందు మనము పాలువారం అవ్వాలి. దేవుని యొక్క స్వభావము నీలో రావడానికి దేవుడు వాగ్దానాలు ఇస్తే, ఉద్యోగం రావడానికి నువ్వు వాగ్దానం వాడుతున్నావే. అయ్యయ్యో, ఏం చెప్పాలి నేను అసలు? దేవుడు వాగ్దానం చేశాడండి, నాకు దుర్గపురంలో నిలుస్తానని చెప్పాడు. అబ్బా, దర్శనం చూపించాడు. ఏకంగా దేవుడు ఇల్లు కట్టించి చూపించాడు. లోకమందున్న భ్రష్టత్వం తప్పించుకోవడం కొరకే తప్ప ఈ వాగ్దానాలు మరొకటి కాదు. లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని ఏం చేయాలి? దేవ స్వభావమునందు మనము పాలువారం అవ్వాలి. దేవుని యొక్క స్వభావం మనలో ఎంత వచ్చింది? నీకెంత ప్రేమ పెరిగింది? పెళ్లి కాకముందు తల్లిదండ్రులు ప్రేమిస్తాం, పెళ్ళైన తర్వాత భార్యను ప్రేమిస్తాం. భార్య పట్ల నీ ప్రేమ ఎంత పెరిగింది? తల్లిదండ్రుల పట్ల కూడా నీ ప్రేమ ఎంత పెరిగింది? భర్త పట్ల నీకు ఎంత ప్రేమ పెరిగింది? దేవుని బిడ్డల పట్ల ఎంత ప్రేమ పెరిగింది? దేవ స్వభావం నీలోనికి ఎంత వచ్చింది? ఈ దేవుని యొక్క స్వభావం నందు మనము పాలిభాగస్తులం అవుటకై దేవుడు తన వాగ్దానాలన్నీ మనకి ఇచ్చాడు. అలాంటి వాగ్దానాలన్నీ ఎన్ని ఉన్నను
అవన్నీ అవునున్నట్టుగానే ఉంటుంది. అందుకని మనం ఏం చేసామంటే అసలైన దేవుడి స్వభావం నందు పాలువారం అవ్వడానికి బదులు లోక సంబంధమైన వాటిని సంపాదించుకొని వాటిని మనం పెంపొందించుకోవడం కొరకే మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి మనం మానవులందరూ కూడా ఏమైపోయారంటే భౌతికమైన వాటి కొరకే, కనబడేటువంటి వాటి కొరకే జీవిస్తున్నారు తప్ప కనబడినటువంటి దేవుని కొరకు జీవించండి. అందుకే వాక్యాన్ని బాగా చదవండి, స్టడీ చేయండి. వాక్యాన్ని కనుక మీరు చదివి ఆ వాక్యాన్ని గుండెల్లో దాచుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఆ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది చెప్పండి? పాపాన్ని నిరోధిస్తుంది. అలాగనే మొదటి యోహాను పత్రిక 4:4 ఒక మాట అంటాడు. ఆ మాట చెప్పి మనం గమనించాం. మొదటి యోహాను పత్రిక 4:4 ఏమన్నాడు? చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక. ఈ వాక్యం ఎవరు? క్రీస్తే వాక్యం. ఈ వాక్యం ఎవరు? క్రీస్తే దేవుని యొక్క వాక్యం. కాబట్టి వాక్యం అయినటువంటి క్రీస్తు మీ హృదయంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? లోకంలో ఉన్నవన్నీ సున్నాయేనమ్మా, క్రీస్తులో ఉన్నవన్నీ అందుకుందామా. లోకంలో ఉన్నవన్నీ సున్నాయేనమ్మా, క్రీస్తులో ఉన్నవన్నీ అందుకుందామా. అందుకని లోకము నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాళ్ళందరికంటే గొప్ప. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు కనుక మనము వారిని జయించాము. నీకు జయ జీవితం రాకపోవడానికి గల కారణం, పాపాన్ని ఎదుర్కోలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం నీ గుండెల్లో లేదు. దేవుని వాక్యం నీ గుండెల్లో లేదు. దేవుని వాక్యం నీ మైండ్లో ఉందంతే. మైండ్లో ఉన్నంత కాలము మనకు జయం ఉండదు మన వ్యక్తిగత జీవితం. అందుకే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పేవాడిని కదా,
దావీదు గురించి, అంటే మన దావీదు గురించి కాదు, బైబిల్లో ఉన్న దావీదు గురించి. దావీదు ఏం చేశాడు? జీవము గల దేవుని యొక్క సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అదే అని ఏం చేశాడు? వరుసలో తీసుకుని ఒక రాయి పెట్టి గిరగిర తిప్పి కొట్టినప్పుడు నుదుట కొట్టగానే వాడు బోర్లో పడి చనిపోయాడు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మదిలో ధ్యానించాను. దావీదు ఏం చేశాడు? బహు ధైర్యముగా గొల్లియాతుని ఎదుర్కోవాలి. అందుకని యెహోవా నామాన్ని మదిలోన ప్రార్థించాడు. యెహోవాని మదిలోన ప్రార్థించాడు. ధైర్యముగా క్రూర సింహముతో పోరాడి ఆ సింహాన్ని ఏం చేశాడు? రెండుగా చీల్చి పడేశాడు. అలాగనే గొల్లియాతును చంపగలిగాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అంటే పాత నిబంధనలో దేవుని వాక్యం ఎవరికి గుండెల్లో లేదనుకోండి, బట్ ఆ మదిలో ధ్యానించాడు. కానీ క్రొత్త నిబంధనలో మనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుని వాక్యం ఎక్కడుంది? మన హృదయాల మీద రాశాడు. మన హృదయం అనే పలకల మీద రాయబడి. అయితే వ్రాయబడినంత మాత్రాన మనకు జయం రాదు. ఆ వాక్యాన్ని మనం అనుసరించినప్పుడే మనకు జయం వస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం అందరం కూడా మరి ధ్యానించి, వాగ్దానాలన్నింటినీ మనం ఆలోచించి, ఈ ప్రతి వాగ్దానము వెనకాల ఉన్న షరతుల గురించి ఆలోచిద్దాం. వాగ్దానం నీకు ఇవ్వబడ్డా అది సంఘం యొక్క క్షేమం కొరకే ఇచ్చాడు తప్ప నీ సొంత క్షేమం కొరకు దేవుడు వాగ్దానం ఇవ్వడు. ఈ వాగ్దానాలన్నీ పరసంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. అట్లాగనే ఈ వాగ్దానాలు యొక్క ఉద్దేశం ఏంటంటే మనము లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవుని యొక్క స్వభావమునందు మనము పాలివారం అవ్వాలి. కనుక దేవుని యొక్క స్వభావంలో మనం ఎంత మేరకు పాలివారమయ్యాము, ఆయన స్వభావం మనకి ఎంత వచ్చింది అనేది మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకున్నాం. దేవుడి తన వాక్యాన్ని మనం ఏం చూపించుకున్నాం. తనలో మంచి ప్రార్థన.